ఉన్నాం. కాబట్టి ఆయన పుట్టుకలో పాపం లేదు, పెరుగుదలలో పాపం లేదు, మరణంలో పాపం లేదు. జీవితకాలం అంతా నీతిమంతులుగా జీవించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచానికి ఒక్కరే నీతిమంతులు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే గనా ఆ దేవుడి గొప్ప భాగ్యం ఏంటంటే ఆ ప్రభుని నీతిమంతులుగా మార్చి వెళ్తున్నాడు. ఎంత ధనము ఉన్నప్పుడు కూడా, ఎంత కోట్లు డబ్బులు ఉన్నప్పుడు కూడా, ఎన్ని దాన ధర్మాలు చేసి ఉన్నప్పుడు కూడా, అంతేకాకుండా ఈ లోకాన్ని కొనినప్పుడు కూడా, అమెరికా అధ్యక్షుడమైన నువ్వు నీతిమంతుడుగా కాదు, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాడి నీతిమంతుడని ప్రభు ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అందుకే ప్రేమైన సహోదరులారా, ఈ సాయంత్రంలో దేవుడు నిర్మించే మాటలకి ప్రభు నన్ను కూడా దేవుడిని నీతిమంతులకు మార్చి వేస్తాడు. ఆ నీతిమంతులు ఎక్కడ ఉంటారంటే వారు తండ్రి రాజ్యములో మహిమ పొందబోతున్నారు. ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో వారు చనిపోయిన వెంటనే ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నారు. లేకపోతే మానవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని ప్రభు ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అందుకే సాయంకాల సమయంలో